ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ హెచ్చరికలు జారీ చేశారు. బక్రీద్ సందర్భంగా రోడ్లపై నమాజ్ చేయొద్దని యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. బక్రీద్కు వారం రోజుల ముందే యోగి ఆదిత్యనాథ్ హెచ్చరికలు ఇచ్చారు. 2022-23లో రోడ్లపై నమాజ్ను యోగి సర్కార్ పూర్తిగా నిషేధించింది. ప్రజలు మర్యాదగా వినకపోతే ఇతర పద్ధతులను అవలంబిస్తామన్నారు యోగి ఆదిత్యనాథ్. पूछते हैं साहब आपके यहाँ यूपी में क्या सड़कों पे सचमुच नमाज नहीं होती? मैं कहता हूं कतई नहीं होती है, आप जाके देख लो, नहीं होती है। अरे सड़कें चलने के लिए है या कोई भी व्यक्ति आकर के चौराहे पे आके तमाशा बना देगा? क्या अधिकार है उसको सड़क रोकने का? आवागमन बाधित करने का कौन सा अधिकार है? जहां उसका स्थल होगा वहां जाके करें। उन लोगों ने मुझसे कहा साहब कैसे होगा, हमारी संख्या ज्यादा है। हमने कहा शिफ्ट में कर लो, तुम्हारे घर में रहने की जगह नहीं है तो भाई संख्या नियंत्रित कर लो, और नहीं है सामर्थ्य क्यों बेकार आगे संख्या बढ़ाई जा रहे हैं। और ये चाहिए आपको कि अगर आपको सिस्टम के साथ रहना है तो याद करना, हम उन नियम और कानून को मानना शुरू करें। कानून का राज होगा, कानून के राज को सबको समान रूप से लागू करेंगे। नमाज पढ़नी आवश्यक है, आप शिफ्ट में पढ़िए, हम उसको रोकेंगे नहीं, लेकिन सड़क पर नहीं। सड़क चलने के लिए एक आम नागरिक के, एक बीमार व्यक्ति के लिए, एक आम नागरिक के लिए, एक कामगार के लिए, एक कर्मचारी के लिए, एक सामान्य नागरिक के लिए, एक व्यापारी के लिए हम सड़क को बाधित नहीं करने देंगे। सरकार का नियम सार्वभौम है, सबके लिए समान रूप से लागू होता है। हमने सबको कहा, हमने कभी नहीं चलने देंगे, अराजकता नहीं सड़कों पे फैलने देंगे। प्यार से मानेंगे ठीक बात है, नहीं मानेंगे तो दूसरा तरीका अपनाएंगे। हमारा काम है संवाद बनाना। आप संवाद से मानेंगे, संवाद से, नहीं तो संघर्ष से भी देख लो। बरेली में लोगों ने हाथ आजमाने का कार्य किया, देख लिया ताकत। ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. బక్రీద్ సందర్భంగా రోడ్లపై నమాజ్ చేయొద్దని యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. బక్రీద్కు వారం రోజుల ముందే యోగి ఆదిత్యనాథ్ ఈ హెచ్చరికలు ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇక మొత్తానికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ మరిన్ని వివరాలు అందిస్తారు. కళ, బక్రీద్ సందర్భంగా ఇటు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చాలా కీలకమైనటువంటి ఈరోజు ఒక సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ముఖ్యంగా రాబోయే వారం రోజుల్లో బక్రీద్ అంటే ఏదైతే ఉండేటటువంటి బక్రీద్ పండుగ సందర్భంగా ముందస్తుగా ఇప్పటి నుంచే కూడా చాలా కొన్ని సమస్యాత్మకమైనటువంటి ప్లేసుల్లో, ఇటు ముఖ్యమైనటువంటి ప్లేసుల్లో కొంత పోలీసుల మోహరింపుతో పాటు ముందస్తుగా గతంలో జరిగినటువంటి ఏదైతే 2025లో జరిగినటువంటి గొడవలో ముందుగానే ప్రభుత్వం కఠిన చర్యలు కూడా తీసుకునే విధంగా కూడా ఒక ఊహ రచనతో కూడా పోలీస్ ఫోర్స్ అంతా కూడా ఉత్తరప్రదేశ్ అంతా కూడా దాదాపు 1200 ప్లేసుల్లో చాలా కీలకమైనటువంటి సమస్యాత్మకమైనటువంటి ప్లేసులను గుర్తించింది. ముందస్తుగా ఈ రోజు ఒక భారీ బహిరంగ సభలో ఇటు ముఖ్యమంత్రి ప్రస్తావిస్తూ బక్రీద్ కి ఎవరైతే అంటే నమాజ్ చేసేటటువంటిది ఏదైతే ఉందో ప్రత్యేకమైనటువంటి ప్రార్థనా స్థలాలలో మాత్రమే చెయ్యాలి, రోడ్ల మీద చెయ్యరాదు, ఒకవేళ అలా చేస్తే కన్నా ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఇటు అంటే సీఎం ఇక్కడ చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటిది. గతంలో పశ్చిమ బెంగాల్ కి సంబంధించినటువంటి ఇదే అంశాన్ని కూడా ప్రత్యేకంగా కూడా ప్రస్తావించినటువంటిది. అటు మమతా బెనర్జీకి సంబంధించినటువంటి బెంగాల్ ఎలక్షన్స్ లో అదే అంశాన్ని కూడా మరి ఈ రోజు చాలా కీలకంగా బరేలీలో జరిగినటువంటి సభలో చాలా కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాదాపు రోడ్లపై ఎక్కడా కూడా ఇటు అంటే నమాజ్ చేసేటటువంటిది వారి ప్రార్థనలు కూడా ఎక్కడ చేయరాదంటూ కూడా 2022 నుంచి కూడా ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటిది రోడ్లపై నమాజ్ అంతటిని కూడా పూర్తిగా రద్దు చేసినటువంటిది, నిషేధించినటువంటిది. దాన్నే మరొకసారి ప్రస్తావించడం జరిగింది. గతంలో 2025లో చాలా కీలకంగా కొన్ని ప్రాంతాల్లో కూడా అంటే ముస్లిం నాయకుడు గత సంవత్సరంలో జరిగినటువంటిది మౌలానా తౌకీర్ రజా
అన్నటువంటి ముస్లిం నాయకుడు నమాజ్ తర్వాత కూడా మేము ధర్నా చేస్తామంటూ కూడా వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అప్పుడు ఆ సమయంలో రోడ్లపై ఒకరిపై ఒకరు రాళ్లు రుగురుకున్నటువంటిది, చాలా మంది గాయాలైనటువంటిది 2025 లో జరిగినటువంటి ఘటనలో చాలా కొన్ని కీలకమైనటువంటి ప్రాంతాల్లో కూడా జరిగినటువంటి గొడవల అక్కడ జరిగినటువంటి ఘర్షణ నేపథ్యంలో ముందస్తుగానే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వము ఈ రోజు సీఎం చేసినటువంటి కీలక వ్యాఖ్యల నేపథ్యంలో దాదాపు 1200కు పైగా కూడా ప్లేసెస్ అంటే సమస్యాత్మకమైనటువంటి ప్లేసెస్ లో కూడా పోలీసుల మోహరింపు అన్నది కూడా ప్రారంభమైంది. దీనికి సంబంధించినటువంటిది కీలకంగా వ్యాఖ్యలు చేయడంతో ఇదే ప్రధానమైనటువంటి చర్చగా ఇప్పుడు ఉత్తరప్రదేశ్ అంతా కూడా మరి 2025 జరిగినటువంటి అల్లర్లు ఒకవైపు, మరొకసారి కూడా దీనికి ఏ విధంగా ఉంటుందన్నటువంటిది ఒక కీలకమైనటువంటి అంశాన్ని ఇక్కడ ప్రస్తావించినటువంటిది.